హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. పార్టీ ముగిసిన తర్వాత తన స్కూటీపై ఇంటికి బయలుదేరుతుంది ఛాయ. ఛాయ వెళ్తూ ఉండగా ఆమె ఆలోచనలన్నీ ఆదిత్య చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవును, మిస్టర్ గంభీరమేంటి పార్టీ మధ్యలోనే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు? ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా? ఉదయం నుండి మూడీగానే ఉన్నారు అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా బండి ఆగిపోతుంది. చూసేసరికి పెట్రోల్ మార్క్ 0 కనిపిస్తుంది. అయ్యో దేవుడా, నేను మిస్టర్ గంభీరం ఆలోచనలో పడి ఆఫీస్ పక్కన ఉన్న బంకులో పెట్రోల్ కొట్టించుకోవటం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా అని చుట్టూ చూసేసరికి కొంత దూరంలో క్రొత్తగా స్టార్ట్ చేసిన పెట్రోల్ బంకు కనిపించటంతో హమ్మయ్యా, నువ్వున్నావు దేవుడా, థ్యాంక్ యూ అని అనుకుంటూ బండిని నెమ్మదిగా చేతితో ముందుకు తోసుకుంటూ బంకు దగ్గరకు వెళ్తుంది. ఫుల్ ట్యాంక్ అని చెబుతుంది. పెట్రోల్ వేయించుకున్న తర్వాత డబ్బు ఇవ్వడానికి బ్యాగ్ తీసేసరికి అమౌంట్ ఉండదు. సరే, ఫోన్పే చేద్దాం అని ఫోన్ తీసి చూసేసరికి అమ్మ 10 మిస్డ్ కాల్స్ అని ఉంటుంది. అమౌంట్ ఫోన్పే చేసి ఛాయ తన తల్లి యమునకి కాల్ చేస్తుంది. ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. ఏమై ఉంటుంది? ఏదో అవసరం ఉంటే గాని అమ్మ ఇన్నిసార్లు కాల్ చేయదు అని అనుకుని స్కూటీని కొంచెం సైడ్కి తీసుకువెళ్ళి మళ్ళీ డయల్ చేస్తుంది. ఈసారి కూడా ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో ఇక లాభం లేదు, నేను వేగంగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తలకు హెల్మెట్ పెట్టుకుని బయలుదేరుతుంది. ఇంటికి చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. అదేంటి, ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకసారి నాన్నకి కాల్ చేద్దాం అని తన తండ్రి ప్రసాద్కి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన అతడు కంగారుగా, ఆ ఛాయా, నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడతడు. ఛాయాకి శరీరం అంతా చెమటలు పడతాయి. ఏంటసలు, ఏం జరిగింది అని హుటాహుటీన హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది. తను వెంటనే బండి పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని కంగారుగా హాస్పిటల్లోకి అడుగు పెడుతుంది. అక్కడే కుర్చీలో కూర్చుని ఏడుస్తూ ఉన్న యమున, ఆమె ప్రక్కన ఓదారుస్తూ ఉన్న సుగుణమ్మగారు. ఆ దృశ్యాన్ని చూసిన ఛాయ వేగంగా వారిని చేరుకుని మోకాళ్లపై కూర్చుని యమున ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, అమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది. అమ్మా ఛాయ, మన సిరికి అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటుంది ఆమె. ఆ అమ్మా, చెప్పు, మన సిరికి ఏమైంది అని మరింత కంగారుగా అంటుంది ఛాయ. మన సిరికి క్యాన్సర్ అని తేలింది ఛాయ అని సుగుణమ్మగారు చెప్పలేక చెబుతూ ఏడుస్తారు. ఆ మాట వినిన ఛాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏంటి నాన్నమ్మ, చెల్లికి క్యాన్సరా, ఎలా సాధ్యం అని నమ్మలేనట్లుగా అంటుంది ఛాయ. అవును ఛాయ, డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఇప్పుడే చెప్పారు, 4వ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పారు అని నోటికి పవిట చెంగును అడ్డు ఉంచుకుని ఏడుస్తూ చెబుతుంది యమున. ఛాయ ఒక్కసారిగా కళ్ళు గుడ్లు పెద్దవి చేసి కుప్పకూలిపోతుంది. ఆమె చెల్లి గురించి తలుచుకుని ఏడుస్తుంది. ఛాయ తన కళ్ళ నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ, నా చెల్లికి ఏమీ కాకూడదు, నేను ఆమెను కాపాడుకుంటాను అని ఏడుస్తూ అనుకుంటుంది. అమ్మా ఛాయ, డాక్టర్లు
ట్రీట్మెంట్‌కు చాలా డబ్బు కావాల్సి ఉంటుందని చెప్పారు. మన దగ్గర చూస్తే అంత డబ్బు లేదు అని ఏడుస్తూ చెబుతుంది యమున. ఛాయ ఆలోచనల్లో పడుతుంది. ఆమె చెల్లిని కాపాడుకోవటానికి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఛాయ తన తల్లికి ధైర్యాన్ని చెబుతూ, అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గరకు బయలుదేరుతుంది ఛాయ. డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిన ఛాయ, డాక్టర్ గారు, నా చెల్లి సిరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. డాక్టర్ విచారంగా, సిరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెకు ట్రీట్మెంట్ ప్రారంభించాలి అని చెబుతాడు. ప్లీజ్ డాక్టర్, నా చెల్లిని ఎలాగైనా కాపాడండి అని వేడుకుంటుంది. డాక్టర్ ఓదారుస్తూ, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. మేము మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము. కానీ ట్రీట్మెంట్కు చాలా ఖర్చు అవుతుంది అని చెబుతాడు. పర్వాలేదు డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటుంది. సరే, మీరు ముందుగా కొంత అమౌంట్ పే చేయండి అని డాక్టర్ చెప్పటంతో ఛాయ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కొంత డబ్బును పే చేసి ఐసీయూలో ఉన్న సిరి దగ్గరికి వెళ్ళి బయట నుండి అద్దంలోంచి చూస్తూ సిరి ఉన్న పరిస్థితిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తరువాత భావోద్వేగంతో ఆసుపత్రి నుండి బయటకు వస్తుంది. ఆమెకు డబ్బును ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక అయోమయంలో ఉంటుంది. అనుకోని ప్రేమ కొనసాగుతుంది.